మాకు పెళ్ళి 11 ఇయర్స్ అయింది సార్. పెళ్ళై 11 ఇయర్స్ అయింది. బోధన నుంచి ఒకళ్ళు వచ్చారు ఇక్కడికి. ఆ, వచ్చేసి ఆ అమ్మాయికి 10 ఇయర్స్ అయింది. మా పెళ్ళి అయినప్పుడు మంత్స్ తేడా. ఆ, ఆ అమ్మాయి డైరెక్ట్ పిల్లలు గారని చెప్పారంట ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ. ఉమ్. పిల్లలు గారని చెప్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 1.5 మంత్కే కన్సీవ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వచ్చేసింది. ఉమా అమ్మాయి పేరు. ఓకే, మన దగ్గర సక్సెస్ అయిన అమ్మాయి మీకు చెప్పింది. 10 ఏళ్ళ నుంచి ఎక్కడ చోట తిరిగినా నీకు పిల్లలు కారని చెప్పారంట. 1.5 month లో న్యాచురల్ గా న్యాచురల్గా డైరెక్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందంట. మాకు అప్పుడైంది కానీ మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. మా బావోళ్ళు మా పరిస్థితులు బాగలేక అప్పుడే చెప్పినా కూడా మీకు సరే ఈవిడికి ప్రెగ్నెన్సీ రాని పిల్లలు పుట్టినాయి, వాళ్ళ పిల్లోడికి పిల్లలు పుట్టినాయి, వాళ్ళకి మనవడు పుట్టినాయి అనుకుంటే ఆగిపోయారు అని చెప్పేసి చూద్దాం అనుకున్నాం మేము. అయితే మేము హాస్పిటల్లో చూపెట్టుకున్నాం సార్. అక్కడ నిజామాబాద్ డిస్టిక్ బోధన్ సార్ మాది, మహారాష్ట్ర బార్డర్ మాది. 500 కిలోమీటర్లు వస్తుంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే ప్రపంచంలో ఉన్నదంతా డాక్టర్లు ఐవీఎఫ్లు ఆపరేషన్లు అని చెప్పే వాళ్ళే. అయితే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. నిజామాబాద్ ఆపరేషన్ చెప్పని ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ప్రపంచంలో, వాడి పేరే డాక్టర్ వైఎస్ బాబు. అయితే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు సార్ ఏం లేదు మీకు హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి ఒక 3 monthsలో అవుతారు అన్నారు. 3 months కాలేదు, ఒక 8 months అయింది. వాళ్ళ అమ్మమ్మ వెళ్ళేసేసి మరి 3 months అన్నారు కదా డాక్టర్ గారు అని చెప్తే అది కాదు ఐవీఎఫ్ చేయించుకోండి అవి అని చెప్పేసి వచ్చేసారు, రూట్లోకి వచ్చేసారు. మళ్ళీ ఇట్లా అనగానే ఏం లేదు అన్నారు. చివరికి బోల్డ్ ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. అయితే మళ్ళీ కొద్ది వెయిట్ ఉంటుంది కదా తగ్గిపోవాలి, లేకపోతే చాలా ప్రమాదం అదైపోద్ది. థైరాయిడ్ టెస్టులు అవి అని చెప్పేసి అని చెప్పేసి చేస్తే వెయిట్ తగ్గిపోద్ది ఆవిడ అని చెప్పిన తర్వాత మేము ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అయితే అక్కడ వెయిట్ లాస్ అవన్నీ సంబంధం మేము ఉండవు. ఇక్కడ వెయిట్ లాస్ లేదు, అవన్నీ లాస్ లేదు, కలర్ తగ్గక్కర్లేదు, పెరగక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. అదే చెప్తే వచ్చాం సార్ మేము. ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ కావాలంటే ఒకడు పురుషుడై ఉండాలి, ఒకరు స్త్రీ అయి ఉంటే చాలు. మనకి భర్త భార్య వస్తే చాలు, ఇంకా ఏం అక్కర్లేదు. మిగతా అన్నీ సరి చేసుకోవచ్చు. నీకన్నా బరువు ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా పుట్టరమ్మా? పుట్టారా పుట్టలేదా? ప్రపంచంలో పుట్టారు కదా. నీకన్నా బరువు తక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టున్నారు కదా. అచ్చం నీ అంత బరువు ఉన్న వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది పిల్లలు కనేసారు కదా. మరి ఏ బరువు పిల్లలు పుట్టరు? మరి నీ అంత బరువు ఉన్న వాళ్ళందరూ పిల్లలు కనేసి ఉన్నారు, నీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కనేసి ఉన్నారు, నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కనేసి ఉన్నారు. మరి నీకెందుకు పిల్లలు పుట్టలేదు? ఇంకా బరువు తగ్గితే ఏంటి, పెరిగితే ఏంటి, ఇలాగే ఉంటే ఏంటి? నువ్వు ఎలా ఉన్నా నీకు పిల్లలు పుట్టట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరూ బరువుగా ఉన్నారా? అందరూ సన్నంగా ఉన్నారా? అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీడియంగా ఉన్నారు, బక్కగా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా ఉందనుకో, ఈ అమ్మాయి వెళ్ళినా బరువు తగ్గమంటారు. పీసీఓడి ఉందిరా బరువు తగ్గాలరా పప్ప అంటారు. ఆవిడ ఇంకా బరువు తగ్గింది అనుకో, నువ్వు బజార్కి వెళ్ళాలి, బైక్ వేసుకెళ్ళాలి, భార్యతో సరదాగా వెళ్ళాలంటే గాలి వచ్చినప్పుడల్లా చూసుకోవాలి బైక్ వెనకాల ఉందా, ఎగిరిపోయిందా, ఎలా ఉందా. 40 kgs కూడా లేదు పట్టుబడి, ఇంకా తగ్గమంట. కొంతమంది 120 kgs ఉంటారు, నడుచుకొస్తున్నారో తెలీదు, దొర్లుకొస్తున్నారో తెలీదు. 4 పిల్లలు ఉంటారయ్యా. మరి ఆవిడకి ఎందుకు పుట్టారో చెప్పరు. ఇక్కడ బరువు కాదు మ్యాటరు. భర్త కంటికి భార్య, భార్య కంటికి భర్త నచ్చి కలిస్తే చాలు పిల్లలు పుడతారు. ఏ బరువు అయితే ఏంటి? మరి భర్తకి మరీ 9 months ప్రెగ్నెన్సీ, భార్యకి మరీ 9 months ప్రెగ్నెన్సీ, పొట్టలు కలవకపోతే కొంచెం కష్టం. కొద్దిగా పొట్ట తగ్గితే సరిపోతుంది. కలవగలిగితే చాలు పిల్లలు పుడతారు. మరి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి? అండము వీర్యకణములో దోషాలు. ఆ అండంలో ఏదో దోషం ఉంది, వీర్యకణంలో ఏదో దోషం ఉండుండొచ్చు. మరి ఆ దోషాలు రావడానికి కారణాలు ఏంటి? అండము వీర్యకణము కలిసి పిండము కింద అయ్యి బిడ్డ కింద గర్భసంచిలో అతుక్కుని బిడ్డ ఎదగాలి, చేతిలోకి రావాలి. మరి ఈ రాకోకుండా చేస్తున్న ఏంటి? ప్రొడక్షన్ డిఫెక్టు, హార్మోన్లు, ఆహారం, డిస్ట్రక్షన్ డిఫెక్టు, క్రిములు, కీటకాలు, అవన్నీ డిస్ట్రక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, అడ్లు, ట్యూబులు బ్లాకు, 0 కౌంట్లు, అలాగే ఇమ్యునలాజికల్ ఎఫెక్టు, వ్యాధి నిరోధక శక్తిలో దోషాలు. ఈ 4 స్టెప్స్ చెప్పాము. 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్లో ఎక్కడన్నా లోపం ఉందా చూసుకో, సరి చేసుకో. నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది. నువ్వు ఏ బరువు ఉన్నా, ఏ హైట్ ఉన్నా, ఎలా కలర్ ఉన్నా, నక్కీలు జుట్టు ఉన్నా, నువ్వు పాపం చేసినా, నువ్వు పుణ్యం చేసినా, నువ్వు మందు కొట్టినా, నువ్వు సిగరెట్ తాగినా, నువ్వు కొట్టకపోయినా, సిగరెట్ తాగకపోయినా నీకు పిల్లలు ఉంటారు.
ఎందుకనంటే కావాల్సింది ఏంటయ్యా, అవి దోషం ఉండకూడదు. ఆ దోషానికి కారణమైన వాటిని సరి చేసుకోవాలి తప్ప హైట్లు వెయిట్లు ఇవి కాదు.